బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి తన ప్రత్యేకమైన ఆట తీరుతో, తన మాటలతో, తన ఫైర్ బ్రాండ్ స్టైల్తో అందరి మనసులను గెలుచుకున్న దివ్యల మాధురి ఇప్పుడు హౌస్ బయట ఉన్న హైలైట్ అవుతూనే ఉంది. ఇటీవల మాధురి చేసిన ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నా రాజాను చూసుకోవడానికి నేను తప్ప మరెవరూ లేరు. ఇది ఎవరి గురించి చెప్పిందో, ఎందుకని అలా చెప్పిందో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి వచ్చిన మాధురి మొదటి రోజు నుంచే ఫైర్గా కనిపించింది. నాగార్జున సలహాలు, ఆమె ఆట అన్నీ కలిపి ఫ్యాన్స్లో మాధురికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాయి. కానీ టాప్ 5కి వస్తుందని అనుకున్న సమయంలోనే అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. ఆ ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో పలు కామెంట్లు, ట్రోల్స్, విమర్శలు వరుసగా వచ్చాయి. కొంతమంది అయితే ఆమెను భరణి శంకర్తో లేనిపోని రిలేషన్ ఉన్నట్లుగా చూపిస్తూ రచ్చ చేశారు. ఆ ట్రోల్స్కు మాధురి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒక ఇంటర్వ్యూలో మాధురి తట్టుకోలేక ట్రోలర్స్పై మండిపడింది. నన్ను ఎవరైతే భరణితో కలిపి నీచంగా ట్రోల్స్ చేశారో వాళ్ళు అమ్మకే పుట్టలేదు. వాళ్లను మనుషులుగా కూడా పిలవడం నాకు ఇష్టం లేదు అని శివంగిలా ఊగిపోయింది మాధురి. తరువాత కాస్త సద్దుమణిగి ఆ సంఘటన గురించి ఇలా చెప్పింది. ఆ రోజు పండుగలో భాగంగా భరణి గారితో నేను ఒక ఫోటోలో కనిపించాను. దాంతోనే లేనిపోని ట్రోల్స్ మొదలయ్యాయి అని మాధురి చెప్పగానే పక్కనే ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కూడా రియాక్ట్ అయ్యాడు. మాధురి ఏంటో నాకు తెలుసు, నేనేంటో మాధురికి తెలుసు. మేమిద్దరం ఎవరికి తలవంచం, ఎవరేమనుకున్నా మాకు బాధ లేదు అని శ్రీనివాస్ అనగానే మాధురి కంటతడి పెట్టుకుంది. ఆ మాటలతో ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎంత బలంగా ఉందో ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యారు. అదే ఇంటర్వ్యూలో మాధురి మరో లైన్ కూడా చెప్పింది. ఆ ఒక్క మాట ఇప్పుడు అందరి హార్ట్స్ని టచ్ చేస్తుంది. నా బిడ్డను చూసుకోవడానికి మా అమ్మ, నాన్న, చెల్లి ఉన్నారు. కానీ నా రాజాను చూసుకోవడానికి నేను తప్ప మరెవరూ లేరు. నా పిల్లాడి కంటే పిల్లాడు నా రాజా అని శ్రీనివాస్ గురించి చెప్పగానే దువ్వాడ శ్రీనివాస్ సిగ్గుపడిపోయాడు. అంటే మాధురికి ఎంత ప్రేమ, ఎంత అంకిత భావం ఉందో ఈ ఒక్క మాట చెబుతుంది. ఇకపోతే మాధురి గురించి ఒక పెద్ద రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బిగ్ బాస్లో ఆమెకు 9 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట. దీనిపై కూడా మాధురి క్లారిటీ ఇచ్చింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ డబ్బు నాకు అవసరం లేదని శ్రీనివాస్ చెప్పాడు. అందుకే మేమిద్దరం ఆఫర్ తిరస్కరించాం. అంతేకాదు, మేమిద్దరం కలిసి ఒక సినిమాలో కూడా నటించాం. అక్కడ కూడా డబ్బులు తీసుకోలేదు. మాకు డబ్బు ముఖ్యం కాదు, మనుషుల ప్రేమే ముఖ్యం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హ్యాష్ ట్యాగ్స్ దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్లతో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఆమె మాట నా రాజాను చూసుకోవడానికి నేను తప్ప మరెవరు లేరు సోషల్ మీడియాలో సింబల్ ఆఫ్ లాయల్టీగా మారిపోయింది. సెలబ్రిటీలు ఎప్పుడూ ట్రోల్స్, విమర్శలు ఎదుర్కొంటారు. కానీ దివ్యల మాధురి చేసిన ఈ కౌంటర్ ఆమె హృదయంలోని నిజమైన మనిషిని చూపించింది. ప్రేమ అంటే మాటల కంటే ఆచరణ. మాధురి అండ్ శ్రీనివాస్ ఆ విషయంలో మళ్ళీ నిరూపించారు. మీకు మాధురి చేసిన ఈ ఎమోషనల్ స్టేట్మెంట్ ఎలా అనిపించింది? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలపండి.